మనస్సులో ఒక విషయం గురించి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించుకునేంత వరకు మధ్యలో ఏర్పడే అనేక రకాల ఆటంకాల గురించి, వాటిని తిప్పికొట్టి సాధించే పరిష్కారాల గురించి భగవద్గీత జ్ఞానయోగం అనే అధ్యాయం అద్భుతంగా వివరిస్తుంది. మండుతున్నటువంటి అగ్ని అనేది కట్టెల యొక్క కుప్పను భస్మం చేసేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి మనస్సులో రగిలేటటువంటి నాలెడ్జ్ లేదా జ్ఞానం అనేది అన్ని రకాల సందేహాలను పూర్తిగా నశింపచేసి ఒక లక్ష్యం వైపు స్థిరంగా వేగంగా నడిపిస్తుంది అని అర్జునుడికి కృష్ణుడు జ్ఞానయోగం యొక్క సూత్రాలను స్పష్టంగా వివరించాడు. ఏదైనా ఒకటి సాధించుకోవాలని లేదా కోరుకున్నది పొందాలి అని అనుకున్నట్లయితే మొట్టమొదటగా చేయాల్సింది ఏమిటంటే పరిస్థితులను ఢీకొట్టేందుకు మనస్సుని పూర్తిగా సిద్ధం చేయటమే. మీ లక్ష్యం వైపు స్థిరంగా, వేగంగా, శక్తివంతంగా, చురుగ్గా వెళ్ళాలి అనుకున్నట్లయితే మానసిక సంసిద్ధత అనేది ఆయుధంలాగా పనిచేస్తుంది అని భగవద్గీత బోధించింది. దేన్నైనా సరే ఢీకొట్టే బలాన్ని, వేగాన్ని మీ లోపల సృష్టించటానికి మనస్సుని శిక్షణలోకి తీసుకురావాలి. ఏదైనా సరే ఢీకొట్టగలను అనే విధంగా మానసిక శిక్షణను మీకు మీరే నేర్పించుకోవటం అలవాటు చేసుకోవాలి. నా మనస్సు దేన్నైనా ఢీకొట్టేందుకు సంపూర్ణంగా సిద్ధంగా ఉంది అని మీరు హృదయపూర్వకంగా మనస్సులో గాఢంగా నమ్ముకున్నప్పుడు మీ మనస్సు అనంతమైన శక్తిని జ్వలింపజేసి ఏదైనా ఢీకొట్టే శక్తి మీలో రగిలేందుకు సహాయపడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనస్సును దేన్నైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా, చైతన్యంగా మార్చుకుంటారో అప్పుడు మీరు సాధించుకునేందుకు మార్గాలు కనిపిస్తాయి. మీరు కోరుకున్నవి సాధించుకోవటానికి ముఖ్యంగా ఉండే దశలు రెండే. అవి ఒకటోది శోధించటం, రెండోది సాధించటం. శోధించటం అనేది తెలుసుకున్నప్పుడే సాధించటం అనేది కూడా సాధ్యమవుతుంది. భగవద్గీత జ్ఞానయోగం అనే అధ్యాయంలో పూర్తిగా ఒక లక్ష్యం గురించి శోధించటం మరియు ఆ లక్ష్యాన్ని సాధించటం అనే రహస్యాలను చాలా సులభంగా, అద్భుతంగా వివరించారు. అనేక రకాల ఆశలు, ఆశయాలతో జీవితం అనే యుద్ధ క్షేత్రంలో మునిగినటువంటి వ్యక్తికి అర్జునుడు, కృష్ణుడి మధ్య జరిగినటువంటి సంభాషణ గొప్ప లక్ష్య సాధన సూత్రాలను నేర్పిస్తుంది. అర్జునుడు యుద్ధ క్షేత్రంలో అనేక రకాలుగా మానసిక బలహీనతలకు లోబడిపోయి దుఃఖంతో విలపిస్తుంటాడు. లక్ష్యమేమిటో, గమ్యం ఏమిటో తెలియనటువంటి గందరగోళమైన పరిస్థితిలో అర్జునుడు చిక్కుకుంటాడు. అప్పుడు మాధవ, నా బాధను, బలహీనతను అధిగమించి లక్ష్యం వైపు, లక్ష్య సిద్ధి వైపు నడిపించే మార్గాన్ని బోధించు అని కృష్ణుణ్ణి ప్రాధేయపడ్డాడు. దానికి సంబంధించినటువంటి కృష్ణుడు అర్జునుడి యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి, సందేహాలను తొలగించటానికి, శక్తిని జ్వలింపచేయటానికి అనేక రకాలుగా వివరించాడు. అర్జున, నీ మనస్సు దేన్నైతే కోరుకుంటుందో దాని గురించి పూర్తిగా తెలుసుకోవటాన్నే శోధించటం అంటారు. ఇలా నువ్వు ఒక విషయం గురించి ఎంత లోతుగా, ఎంత అధికంగా తెలుసుకుంటావో అంత ఎక్కువగా నీకు ఆ విషయాల మీద ఆసక్తి, శ్రద్ధ పెరిగిపోతాయి. అంటే ఒక జ్ఞానం ఆధారంగా ఆసక్తి, శ్రద్ధ పెరిగి ఆ శ్రద్ధ నుంచి శక్తి పుట్టుకొస్తుంది అని కృష్ణుడు పేర్కొన్నాడు.
ఈ విధంగా ఎక్కడైనా ఎప్పుడైనా సరే మీరు పొందాలనుకున్నది ఏదైనా సరే, సాధించుకోవాలనుకున్నవి ఎలాంటి లక్ష్యమైనా సరే, మొట్టమొదటగా ఆ లక్ష్యం యొక్క లోతుపాతుల గురించి, దాని గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని, నాలెడ్జిని వంట పట్టించుకోవాలి. వంట పట్టించుకోవటం అంటే మనస్సుని శోధించటానికి సిద్ధంగా ఉంచి అనేక విషయాలను మనస్సులో ఇముడ్చుకునేందుకు రంగంలోకి దిగటం. మొదట వాటి గురించి సంపూర్ణంగా లోతుగా తెలుసుకోవటాన్నే శోధన అంటారు. ఇలా శోధించటం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో, సాధించటం అనేది అంత వేగంగా సిద్ధించి తీరుతుంది అని లక్ష్య సాధన గురించి కృష్ణుడు ప్రకటించాడు. ఒక వ్యక్తి ఆ లక్ష్యం వైపు లేదా ఒక గమ్యం వైపు నడుస్తున్నప్పుడు లక్ష్య సాధనలో అడ్డుపడేటటువంటి విషయాలు ఏమిటో ఒక్కొక్కటిగా వివరించి పరిష్కారాలను ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అర్జున, లక్ష్యం గురించి తగినంత జ్ఞానం అనేది లేకపోవటమే మొట్టమొదటి వైఫల్యానికి కారణమవుతుంది. అందుకే జ్ఞానం లేనివాడు, శ్రద్ధ కలగనివాడు, సందేహాలు నిండినవాడు ఎన్నడూ కోరుకున్నవి సాధించలేరు అని 3 కారణాలను స్పష్టంగా ప్రకటించేశాడు. అంతేకాదు, నాలెడ్జ్ లేకపోవటం, శ్రద్ధ కలగకపోవటం, నమ్మకం నిండుగా ఉండకపోవటం అనే 3 కారణాలతో పాటు ఈ 3 కారణాలను వదిలించుకొని గట్టిగా లక్ష్యాన్ని సాధించుకునేందుకు అద్భుతమైన పరిష్కారాలను కూడా కృష్ణుడు అర్జునుడికి నేర్పించాడు. అర్జున, కాలుతున్నటువంటి అగ్ని అనేది కట్టెల కుప్పను క్షణాల్లో భస్మం చేస్తుంది. సరిగ్గా అదేవిధంగా ఒక లక్ష్యం గురించినటువంటి జ్ఞానం అనేది ఎంత ఎక్కువగా, ఎంత తీవ్రంగా నీ మనస్సులో జ్వలిస్తూ ఉంటుందో అంతే వేగంగా శక్తి మరియు శ్రద్ధ అనేవి హృదయంలో నిండుతూ ఉంటాయి. ఈ శక్తి, శ్రద్ధ, ఆసక్తి వల్ల అన్ని రకాల బలహీనతలు, అనుమానాలు పటాపంచలైపోతాయి. ఈ విధంగా గమ్యం గురించి, చేయబోయే కర్తవ్యం గురించి మనస్సులో పెరిగినటువంటి జ్ఞానం వల్ల హృదయంలో శ్రద్ధ అనేది పుట్టుకొని వస్తుంది. శ్రద్ధ పుట్టుకొని వచ్చినప్పుడు అది ఆసక్తిని, శక్తిని పెంపొందిస్తుంది. ఈ విధంగా పుట్టుకొచ్చినటువంటి అంతర్గతమైన ఆత్మశక్తి వల్ల లక్ష్య సిద్ధి అనేది ప్రాప్తించి తీరుతుంది అని కృష్ణుడు తేల్చి చెప్పాడు. ఎలాంటి పనిలోనైనా సరే తగినంత నాలెడ్జి లేకున్నా శ్రద్ధ అనేది పుట్టదు. కనుక శ్రద్ధ లేని దగ్గర అనేక రకాల సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ సందేహాల నుంచే బలహీనతలు, బద్ధకం, భయం ఆవహిస్తూ ఉంటాయి. అందుకే అర్జునుడు మరియు కృష్ణుడి మధ్య జ్ఞానయోగం అనేది జ్ఞానాన్ని పెంపొందించుకొని, శక్తిని జ్వలింపచేసుకొని, లక్ష్యాన్ని సాధింపచేసుకునే మార్గాలను ఈ విధంగా ప్రకటించింది. జ్ఞానయోగం ప్రకారం శోధించే గుణం అనేది మనస్సుకు ఎవరికి వారే నేర్పించుకోవాలి. దేన్నైనా సరే లోతుగా అంతు చూసేదాకా తెలుసుకోవాలి అనే తపనతో శోధన మొదలు పెట్టాలి. ఈ శోధన తత్వం అనేది మనస్సుకు అలవాటు పడితే లక్ష్యానికి సంబంధించిన నాలెడ్జి పూర్తిగా చేతికి వచ్చేస్తుంది. ఇలా శోధించగా పొందినటువంటి జ్ఞానంతో, పెంపొందించుకున్నటువంటి నాలెడ్జ్తో మనస్సులో, హృదయంలో శ్రద్ధ, ఆసక్తి అనేవి నిరంతరం రగులుతూ పెరుగుతూ పోతుంటాయి. మనస్సులోని శ్రద్ధ, హృదయంలోని ఆసక్తి ఇవి రెండు కలగలిసినప్పుడు దేహంలో, నరాల్లో, నాడుల్లో శక్తిని జ్వలింపచేసి తప్పకుండా లక్ష్య సిద్ధిని ప్రాప్తింపజేసి తీరుతాయి.